హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి గ్యాస్ సిలిండర్లు వాడేవారికి సంబంధించిన మరొక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన సమాచారం ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జీవితం ఎంత సురక్షితంగా ఉన్నా ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ కూడా పేలి ప్రమాదం సంభవించవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సిలిండర్ల పేలుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అయితే మన దేశంలో అలాంటి ప్రమాదాలు లక్షల రూపాయల విలువైన బీమా కవరేజీని అందిస్తున్నాయని చాలామందికి తెలియదు. పైగా అది కూడా పూర్తిగా ఉచితం. ఈ సమాచారం లేకపోవటం వల్ల ప్రజలు క్లెయిమ్లను దాఖలు చేయకుండా తమకు రావాల్సిన డబ్బును అందుకోలేకపోతున్నారు. మరి సిలిండర్ పేలి ప్రమాదం సంభవిస్తే ఎలా క్లెయిమ్ దాఖలు చేయాలి, ఎంత డబ్బు వస్తుందనే వివరాలు ఇప్పుడు మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక ఎల్పిజి సంబంధిత ప్రమాదాల వల్ల ప్రభావితమైన వారికి తక్షణ ఉపశమనం అందించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పౌర బాధ్యత విధానం కోసం చమురు పరిశ్రమలు కింద సమగ్ర బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఈ బీమా ఓఎంసీలలో నమోదు చేసుకున్న అన్ని ఎల్పిజి వినియోగదారులకు వర్తిస్తుంది. అగ్ని ప్రమాదానికి ప్రాథమిక కారణం ఎల్పిజి అయిన సందర్భాల్లో మాత్రమే ఈ ప్రజా బాధ్యత బీమా పాలసీ వర్తిస్తుంది. వేరే ఏదైనా కారణంగా మంటలు చెలరేగి ఆ తర్వాత ఎల్పిజి సిలిండరు మంటల్లో పేలిపోతే ఈ బీమా పాలసీ వర్తించదు. ఈ బీమా పాలసీ కింద వివిధ రకాల నష్టాలకు స్థిర పరిహారం అందిస్తారు. మరణం సంభవించినప్పుడు ఒక్కొక్కరికి 6 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద కవరేజ్ అందించబడుతుంది. అలాగే గాయం, చికిత్స, వైద్య ఖర్చులు సంభవించినప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షల వరకు కవర్ చేయబడతాయి. అయితే ఒకే ప్రమాదానికి మొత్తం వైద్య కవర్ పరిమితి 3 లక్షల వరకు ఉంటుంది. ఇంట్లో అగ్ని ప్రమాదం లేదా ఆస్తి నష్టం సంభవించినప్పుడు కస్టమర్ రిజిస్టర్డ్ చిరునామాలో 2 లక్షల వరకు పరిహారం అందించబడుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం బీమా వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం చమురు కంపెనీలు చెల్లిస్తాయి. ఇక మీ ఇంట్లో గ్యాస్ సిలిండరు సంబంధిత ప్రమాదం జరిగితే మీరు ముందుగా సమీపంలోనే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలి. మీరు మీ ఎల్పిజి పంపిణీదారునికి సంఘటన గురించి లిఖితపూర్వకంగా తెలియచేయాలి. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ సంఘటన స్థలాన్ని దర్యాప్తు చేస్తుంది. ఎల్పిజి సిలిండరు లేదా ఇన్స్టలేషన్ వల్ల మంటలు లేదా పేలుడు సంభవించిందని దర్యాప్తులో రుజువైతే కంపెనీ బీమా కంపెనీకి తెలియచేస్తుంది. క్లెయిములకు పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ, వైద్య బిల్లులు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్, ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్పు, మరణం సంభవించినప్పుడు మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్ మార్టం నివేదిక, ఆస్తి నష్టం ఫోటోలు అవసరం. చమురు కంపెనీ బీమా కంపెనీతో కలిసి క్లెయిమ్ను ప్రాసెస్ చేస్తుంది. నిబంధనల ప్రకారం పరిహారం నేరుగా పంపిణీ చేయబడుతుంది.